ప్రైజ్ లార్డ్. సియోను సువార్త ప్రకటించుదానా బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. యెషయా 49లో ఉంది. ఎంత తేటగా ఉంది ఈ మాట. మనం సియోనుకు సువార్త ప్రకటిస్తున్నాం సియోనుకి. కాబట్టి మనం సువార్తను ప్రకటించినప్పుడు భయపడక వారేమనుకుంటారో వీరేమనుకుంటారో ఇలాంటి భయాలు మనకు ఉండకూడదన్నమాట. భయం లేకుండా సువార్తను ప్రకటించాలి. ఎందుకమ్మా భయం? మనం ఏమన్నా చెడు చెప్తున్నామా? మనం మంచిగా కదా చెప్తున్నాం. మంచి మాటలు కొందరికి మనస్కరించట్లేదు. మరి అక్కడ గొయ్యి ఉంది, అందులో పడతావురా బాబు పోయి అంటే, నేను అటే వెళ్తాను అనే వారిని మనం ఏం చేయగలం చెప్పండి? దేవుడే వారి మనసులు మార్చాలి. మనం మార్చేస్తుంటే ఇవన్నీ చెప్పేసి మనం మార్చేయడం మన వల్ల కాదు. ఆ వాళ్ళల్లో దేవుడు కార్యం చేయాలి. దేవుడు వాళ్ళల్లో మనం మొలకెత్తించాలి. కానీ వాక్యం అనే బీజం మొలకెత్తి వాళ్ళ మార్గాల్ని వారు సరి చేసుకోవడానికి మనం చెప్తున్నాం తప్ప వెళ్ళి ఆ గోతులో పడమని మనం చెప్పట్లేదు కదా. మరి కొంతమందికి మనస్కరించట్లేదు కదా. అలా మనస్కరించకుండా మంచి ఎవరు చెప్పినా కూడా తీసుకోవాలన్నమాట. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవట. చూడండి, సుందరమైన పాదాలు. వాక్యం ప్రకటించుము, అసమయమందు ప్రయాసపడుము. 2 తిమోతి 4:2లో ఉంది మాట. అసమయమందు సువార్త కొరకు ప్రకటించు వారిని ఆటంకపరచకూడదు. ఆటంకపరిస్తే శ్రమ అన్నమాట. ఆటంకపరచక సువార్తకి మరి సువార్త అంటే ఏంటి? శుభమైన వర్తమానం. అది శుభవర్తమానం తీసుకోవడానికి కొంతమందికి ఎందుకు దురద చెవులు కలవారే ఉంటున్నారు, కొంతమంది ఎందుకు అలాగా మరి మనస్కరించట్లేదో. మరి అలా ఉండకుండా దేవుడికి లోబడినట్లయితే చక్కగా మనం ఎంతగానో బలంగా ఎదుగుతాం అన్నమాట. మరి బలంగా ఎదిగి అందరికీ సాక్షులుగా ఉంటాం. మరి ఉందామా? ఆమెన్, హల్లెలూయా. అందరూ కూడా సువార్త భయపడక ప్రకటించే వారమే ఉండాలి. ఆమెన్, హల్లెలూయా.